కొల్లిమూల మండలం రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కావాలని, వారిని ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమం ఈరోజు ఉండింది. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ గారు, ఫ్యాక్టరీ యాజమాన్యం, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద రైతులకు న్యాయం చేస్తానన్నటువంటి అంశం మీద ఈ రోజు జరగవలసినటువంటి ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేస్తూ రేపు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో, రైతులతో, రైతు సంఘం ప్రతినిధులతో, పార్టీ వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి హామీ మేరకు మాత్రమే తాత్కాలికంగా చేశాం. ఆందోళన వాయిదా చేసాం తప్ప పోరాటం కాదు. పోరాటం కొనసాగుతుంది. గత అనేక సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల ఒక కొలింగుళ్ళ మండలంలోనే 29,000 ఎకరాల భూమిని ఫ్యాక్టరీల అవసరాల కోసం వినియోగించుకున్నారు. స్థానికులకు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఆ రోజు ప్రభుత్వం చెప్పారు. కానీ ఫ్యాక్టరీ ఏర్పడి 5 సంవత్సరాలైనా కేవలం పట్టుమని 10 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లేదు. కాలుష్యం వల్ల పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. వేరుశెనగ, బత్తాయి, మామిడి, పప్పు శనగ ఈ పంటలు వేసేటువంటి రైతులు పూర్తిగా అన్యాయం అయిపోతా ఉన్నారు. ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ భూముల్లో ఏవైతే 3,354 ఎకరాల భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి ఏర్పాటు చేయకుండా దాని ప్లేస్ లో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఆ భూములు ఈ రోజు ఏ రేట్ అయితే ఉన్నాయో ఆ రేటు భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టివ్వాలని ఈ డిమాండ్స్ పైన దాదాపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మేము రేపు చర్చలకు ఆహ్వానాన్ని మన్నించి మేము చర్చలకు పోతా ఉన్నాం. ఈ చర్చలో రైతులకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. నిన్న జరిగినటువంటి చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ పోయి పర్సనల్ గా విజిట్ చేస్తాం అని చెప్పేసి జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా పరిశీలన చేసి అక్కడ రైతులకు న్యాయం చేస్తాం. తాత్కాలికంగా మా మాట వినండి అంటే మా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు కూడా రేపు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా మీరు గతంలో నిరాహార దీక్ష చేసి అప్పుడు ఉన్నటువంటి రైతులకు ఎకరాకు 75,000 రూపాయలు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వల్లనే కట్టించారు. ఈ రోజు కాలుష్యం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి సార్ అని మేము అడుగుతా ఉన్నాం. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నని పచ్చగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పచ్చగా ఉంటాయి. మేమేదో పరిశ్రమల్ని వ్యతిరేకించడం లేదు. పరిశ్రమలు రావాల్సిందే, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాల్సిందే, అక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందే. ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేయాలో స్పష్టంగా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. ఈ అంశాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు గారితో సహా మాట్లాడి ఈ నిర్ణయాన్ని మేము తీసుకొని పోయినాం. రేపు జరగబోయేటువంటి చర్చల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ సమస్య పరిష్కారం అయితే అది ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఈ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకొని ఈ అంశం మీద ఒక స్పష్టత ఇవ్వాలని వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గం కూడా స్పష్టత చెప్పారు. ఇప్పటికే ఈ రోజు ఉదయమే, నిన్న ఏదైతే ఇచ్చారో ఈ రోజు ఉదయమే జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దారు, సిఐ గారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు పోయి రైతుల పొలాలన్నీ తిరుగుతా ఉన్నారు. కాబట్టి మాట నెరవేరుతుందనేటువంటి అంశం మీద మాకు కూడా నమ్మకం ఉంది. ఈ అంశం మీద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసిన తర్వాతనే మా ఉద్యమ కార్యాచరణ కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇళ్ళకి గడే పండగ కాదు, రేపు మా సమస్య పరిష్కారమై రైతులకు న్యాయం జరిగితే అప్పుడు నిజమైనటువంటి
సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఏదో తాత్కాలికంగా మేము వాయిదా వేసాం కదా అనేది మా పోరాటాన్ని వాయిదా వేయలేదు. ఈ రోజు జరిగేటువంటి ఆందోళన మాత్రమే వాయిదా వేశాం. మా పోరాటాన్ని రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.